సామ్రాజ్యం ప్రోమో అయితే ఇప్పుడే రిలీజ్ అయితే అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ సామ్రాజ్యం మూవీ డైరెక్టర్ వెట్రిమరన్, మూవీ హీరో సింబు గారు. ప్రోమో చూసిన తర్వాత ఒకటే అనాలనిపించింది, గుత్త చింపి పారేశాడు డైరెక్టర్. ఇలాంటి యాక్షన్ సీన్స్ తో ఒక క్యారెక్టర్ ని ఎలివేట్ చేయాలంటే, తీయాలి అంటే ఓన్లీ వెట్రిమరన్ వల్లనే అవుతుంది. తను ఇంతకు ముందు తీసిన వడా చెన్నై గాని, అసురన్ గాని ఇట్లాంటి గా ఉంటాయి. ఈ సామ్రాజ్యంతో మరో ఇట్టు కొట్టేలాగైతే ఉన్నాడు నేనైతే అనుకుంటున్నాను. ప్రోమోలో సింబు గారి లుక్స్ అలాగే యాక్టింగ్ చాలా ఇంప్రెసివ్ గా అయితే ఉన్నాయి. ప్రోమోలో ఒక చోట్ల వచ్చేసి నెల్సన్ తో మన సింబు గారు ఇలా అయితే అంటారు. ఒక నెల్సన్ డైరెక్టర్ అయితే ఉంటాడు, ఒక క్యారెక్టర్ అయితే చేస్తున్నాడు. సింబు ఇలా అయితే అంటాడు, నా క్యారెక్టర్ ఎవరితో చేస్తున్నారు? అప్పుడు నెల్సన్, నీ మైండ్ లో ఎవరో ఉంటారు కదా, వాళ్ళ పేరు చెప్పానంటాడు. ఎన్టీఆర్ తో చేయించండి సార్, పర్ఫార్మెన్స్ కుమ్మేస్తాడు అని చెప్పి అయితే సింబు గారి డైలాగ్ అయితే అనడం అయితే జరిగింది. ఈ ప్రోమోలా ఆ పాట అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి. అండ్ ఆ డైలాగ్ మాత్రం పర్ఫెక్ట్ అనాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ తో కుమ్మేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి వెట్రిమరన్ లాంటి డైరెక్టర్ గాని పడితే. అండ్ అనిరుద్ బీజిఎం అయితే చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా అయితే ఉంది, చాలా బాగా అయితే కొట్టాడు. అండ్ ఇది వచ్చేసి వరల్డ్ ఆఫ్ వడా చెన్నై మూవీ మన తెలుగు వాళ్ళు చాలా మంది చూసి అయితే ఉండరు, ఎందుకంటే అది తెలుగు డబ్బింగ్ లో లేదు, ఈ తమిళ్లోనే ఉంటది. అది ధనుష్ గారు అయితే యాక్టింగ్ అయితే చేస్తారు, వెట్రిమరన్ డైరెక్షన్. సో ఇప్పుడు అదే వరల్డ్ లో జరుగుతున్న స్టోరీ ఈ సామ్రాజ్యం. తమిళ్లో వచ్చేసి అసురన్ అని అయితే పేరు అయితే పెట్టుకున్నారు. బట్ ఈ ట్రైలర్, ఈ ప్రోమో చూసిన తర్వాత ఈ వడా చెన్నై వరల్డ్ లో మన జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా ఒక క్యారెక్టర్, ఒక మూవీ పడితే వెట్రిమరన్ డైరెక్షన్ లో ఈ లెవెల్ స్టప్ అయితే చూడొచ్చు. ఇండియా మొత్తం షేక్ అయితే అవుతుంది ఈ రోజు ఆ ప్రోమో చూసిన తర్వాత, అలాగే వెట్రిమరన్ డైరెక్టర్ చూసిన తర్వాత. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సార్లు చెప్పొచ్చాడు, తమిళ్ ఏదైనా డైరెక్టర్ తో చేస్తే వెట్రిమరన్ తో చేస్తానని చెప్పి. ఒక్కసారి మూవీ పడితే ఉంటుంది తమిళ్ తెలుగు అసలు ఇండియా మొత్తం షేక్ అయితే అవుతుంది, ఆ రేంజ్ లో ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పర్ఫార్మెన్స్ ప్రోమో మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చెయ్యండి. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంటరాక్షన్ కాబట్టి ఇలా అయితే ఉంది. అండ్ ఇది ఒక ప్రాపర్ గా రియల్ స్టోరీ ఇన్సిడెంట్స్ తోనే తీస్తున్నాడు అంట వెట్రిమరన్. సో చాలా రియలిస్టిక్ గా అయితే ఉంటది. అక్కడ మనకి తెలుగులో చూసుకుంటే ఇలాంటి రియలిస్టిక్ మూవీస్ రావు, బట్ వెట్రిమరన్ అయితే ఇలాంటి రియలిస్టిక్ తో మాస్ టచ్ ఇచ్చి అయితే తీస్తాడు. అందుకే ప్రతి ఒక్క హీరో కూడా తన డైరెక్షన్ లో మూవీ చేయాలని చెప్పి అయితే అనుకుంటారు. మరి హోప్ జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ ఉండాలని అయితే కోరుకుందాం. మరి మీకు ఎలా అనిపించింది సామ్రాజ్యం ప్రోమో? కింద కామెంట్ చేయండి.